కాసేపట్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్ లో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల పేర్లు పరిశీలించనుంది. పీఈసీ అర్హులైన ఆశావాహుల జాబితాపై చర్చించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇసుక కాసేపట్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతుంది. పీసీసీ చీఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీ సమావేశం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులంతా కూడా అంటే కమిటీలో ఉన్న మెంబర్స్ అంతా కూడా ఇప్పటికీ గాంధీ భవన్ కూడా చేరుకోవడం జరిగింది. ఈ కమిటీలో మొత్తం 28 మంది సభ్యులు ఉంటారు. 28 మంది సభ్యులకు సంబంధించి మెజార్టీ సభ్యులంతా కూడా ఇప్పటికీ గాంధీ భవన్ చేరుకోవడం జరిగింది. జానారెడ్డితో పాటు మంత్రులు క్యాబినెట్లో ఉన్న మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మిగతా మంత్రులంతా కూడా బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా సెక్రటరియట్ నుంచి నేరుగా గాంధీ భవన్కి చేరుకోబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేసే వారికి సంబంధించిన దానిపైన ప్రధానమైన చర్చ ఉండబోతుంది. ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అనే దానిపైన కూడా ప్రధానమైన డిస్కషన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే డీసీసీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న వారంతా కూడా ఆశావాహుల పేర్లన్నింటినీ కూడా ఇప్పటికే పీసీసీకి పంపించడం జరిగింది. డీసీసీల నుంచి వచ్చిన పేర్లన్నింటిపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికీ ఒక జాబితా అంతా కూడా పీసీసీకి చేరింది కాబట్టి వాటికి సంబంధించి ప్రధానమైన డిస్కషన్ చేయబోతున్నారు. మొత్తం 28 మంది సభ్యులంతా కూడా ఆ అభ్యర్థులు ఎవరెవరైతే వచ్చారో వారికి సంబంధించి ఎవరు పోటీ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎవరైతే బాగుంటుందనే అంశానికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 2 నుంచి 4 పేర్లు, 3-4 పేర్లు కూడా వచ్చిన పరిస్థితి ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా డిస్కషన్ చేయాలని ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా దీనికి సంబంధించి ఎమ్మెల్యే అంటే ఎవరైతే అభ్యర్థులు అయితే బాగుంటుందనే దానిపైన కూడా ప్రధానమైన డిస్కషన్ చేయబోతున్నారు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి కాబట్టి 17 లోక్సభ స్థానాల్లో దాదాపు 14 స్థానాలు గెలుపొందాలని చెప్పేసి ఇప్పటికీ టార్గెట్గా పెట్టుకున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా అంటే ఎవరైతే అభ్యర్థులు అయితే గెలుపొందారో అనే దానిపైన కూడా ప్రధానమైన ఫోకస్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే లోక్సభ ఎన్నికల సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం అంటే మంత్రులకు, సీనియర్ నేతలకు కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ ముఖ్యంగా మంత్రులకు అందరూ కూడా ఆయా నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ బాధ్యతలు ఉన్న నేపథ్యంలో వారంతా కూడా ఇప్పటికే రివ్యూ కూడా చేసుకున్నారు. ఎవరెవరికైతే ఏ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారో ఆ నియోజకవర్గానికి సంబంధించి అందరూ కూడా బాగా రివ్యూ కూడా చేసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలాబలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనే దానిపైన కూడా అన్నిటిని కూడా డిస్కషన్ చేయాలని చూస్తున్నారు. వీటిని అంతా కూడా డిస్కషన్ చేసిన తర్వాత అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందనే దానిపైన కూడా ప్రధానమైన ఫోకస్ చేసిన తర్వాత ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఈరోజు జరిగే మీటింగ్ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన అభ్యర్థుల వడపోతకు సంబంధించి ప్రైమరీ స్టేజ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ నుంచి జరిగిన తర్వాత నెక్స్ట్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. మొదటగా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో నిర్ణయించిన తర్వాత వీటిని అంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిస్తారు. అయితే ఈ ప్రాసెస్కి అంతా కూడా ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా ఒక కమిటీ ఇప్పటికే వేయడం జరిగింది. హరీష్ చౌదరి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేశారు. అతను కూడా పర్యవేక్షణ చేస్తారు. వీళ్ళంతా కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఎవరైతే వాళ్ళని వడపోత కార్యక్రమం చేసిన తర్వాత చేస్తారో వాటిని అంతా కూడా హరీష్ చౌదరి కమిటీకి వెళ్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టికి వెళ్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నెక్స్ట్ ఫిబ్రవరి 5-6 తేదీల్లో ఢిల్లీలో భేటీ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎవరైతే బాగుంటుందనే అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ఇక్కడ నుంచి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి వెళ్ళిన పేర్లన్నింటినీ కూడా అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చర్చించిన తర్వాత వారిలో ఎవరైతే బాగుంటుందనే దానిపైన డిస్కషన్ చేసి ఒక టిక్ పెట్టే అవకాశం ఉంటుంది. దీనికి అంతా కూడా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇప్పటికే సర్వేలు కూడా చేస్తుంటారు కాబట్టి ఆ సర్వే రిపోర్టు అదేవిధంగా నేతలంతా కూడా ఎంపిక చేసిన పేర్లను టాలీ చేసే అవకాశం ఉంటుంది. అన్ని టాలీ అయిన తర్వాత ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ టిక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి చివరి వారంలోనే ఎలక్షన్ నోటిఫికేషన్, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నోటిఫికేషన్కు టైం కాస్త ఉంటుంది కాబట్టి షెడ్యూల్ వచ్చే కంటే ముందే అభ్యర్థులంతా కూడా ఒక కొలికి తీసుకురావాలి, అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి, అత్యధిక మెజార్టీ సీట్లు గెలుపొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనుక ఖచ్చితంగా సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎంపీలే చాలా కీలకం కాబట్టి ఇక్కడ మెజార్టీ సీట్ అంటే ఇక్కడ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మెజార్టీ సీట్లు గెలుపొంది నెక్స్ట్ ప్రభుత్వాన్ని కూడా సుస్థిరం చేసుకోవాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. సో మొత్తం మీద ఈరోజు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ అనేది చాలా కీలకమని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్.